శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పతనము. ప్రార్థన ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇది చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు రాసెను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేసెను. కాని అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీదేవు టానావాసి ఉద్యోగమును విరమించుకొనిన మామల్తాదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పల్కుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా రాసి ఉన్నట్లు కనపడలేదు. అచటచట చేతిరాతను పోల్చుకొనుట కూడా కష్టముగా ఉండెను. కాని అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఇదిగో కృతముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి యందు అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవావమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారిని జ్ఞప్తి అందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయ సుఖముల నేడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము అసూయల నేడ మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను నాది అను సుడిగొండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును. పరనింద అసూయ ఓర్వలేనితనము అను చేపల చట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దాని వల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటు ఇటు సంచారము చేయకుండుగాక. నీవు తప్ప మరి ఏమియు కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహము అందు ఉండుగాక. దీనిని ప్రతి నిత్యము పారాయణ చేసెదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితము గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెననచో సాయి లీలలను చదువుము. వానినెల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభముగను. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని నది సముద్రంలో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి అందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారము రోజులలో ముగిత్తురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి
ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందుడు. ఈ ఆజ్ఞానుసారమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములు ఒసంగును. కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరితానందమును కలుగచేయును. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకొనుడు. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీయును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనన్నీయు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితరో వారిని మరువవద్దు. ఈ లీలలు ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగ చేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను. ఒండోరులు సహాయము చేసుకొని సుఖపడవలెను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును చూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వ జీవములయందు చూచెదరుగాక. తదాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.